కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి కన్యాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే మారి నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. మరి ఈ రోజు పటాస్ లో సెలబ్రిటీస్ లేరు, కామెడియన్స్ లేరు, మీరందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు లెట్స్ స్టార్ట్ ద ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ గుర్తుంది కదా, పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అందరూ రెడీగా ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో మనకి సెల్ ఫోన్ మీద కోపం వస్తుంది? నీలాంటి అందమైన అమ్మాయి దగ్గర నా నంబర్ ఉన్నా కానీ ఫోన్ చేయకపోతే కోపం వస్తుంది. నెక్స్ట్, సో ఇఫ్ యు ఆర్ డౌన్లోడింగ్ సంథింగ్ అండ్ అది 99 వరకు లోడ్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోతే కోపం వస్తుంది. ఏం డౌన్లోడ్ చేస్తాను? మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్ లో ఉన్నప్పుడు మెసేజ్ వస్తే ఫోన్ పైన అందులోనే టెక్స్ట్ బుక్ నుంచి ఫోటోలు తీసుకొని జోబులో పెట్టుకుని అవే తీసి కాపీ కొడతారు కదా మీరు. వెరీ గుడ్. నెక్స్ట్, స్కైప్ లో నా బాయ్ ఫ్రెండ్ కిస్ ఇచ్చే టైం కి స్విచ్ ఆఫ్ అయిపోతే నాకు చిరాకు వస్తుంది. ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే కట్టు అన్ని నీ పోలికలు రే చూడు. నెక్స్ట్, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు డ్యూయల్ సిమ్ లేకపోతే చిరాకు వస్తుంది. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నెక్స్ట్, ఒక్క ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు వేరే ఫోన్ కి ఇంకొక బాయ్ ఫ్రెండ్ కాల్ చేసిన. ఎన్ని ఫోన్లు ఉన్నాయమ్మా నీ దగ్గర? ఉంటాయో కొన్ని కొన్నా? రవి అన్నకి 100 మెసేజ్ చేసి అన్నకు 3 చొక్క మెసేజ్ చేసేటప్పుడు ఫోన్ లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రియాలిటీ మాట్లాడడం అంత అవసరమారా? కాదన్నా, మనోడు శివ ఇస్ వెరీ గుడ్ లిరిక్ రైటర్. బాగా అంటే డెప్త్, ఇక గుండెకి రూట్స్ ఉంటే అవి కూడా కదిలిపోతాయి అనమాట. ఆల్రెడీ తన కోసం రాసుకొచ్చేసానన్నయ్య. రాసా చెప్పు. నేను అమ్మలా చూసుకుంటానని నేను చెప్పను, కానీ మీ అమ్మ నాన్నని మర్చిపోయేంతగా ప్రేమిస్తా. ఒక్క మాటలో నా ప్రేమ ఎలాంటిదో చెప్పనా? మా అమ్మ నన్ను కన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఎంత నిజమైన సంతోషం ఉందో నీ మీద నాకుంది అంతే నిజమైన సంతోషం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ, ఐ లవ్ యూ టూ. ఇది నా సోఫా మీద ఇలానే ఉంటుంది. దండేద్దామా దానికి? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శివ, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్, మనం ఎవరికైనా మెసేజ్ లో ప్రపోజ్ చేసి వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఫోన్ హ్యాంగ్ అయితే ఫేవరెట్ హీరో ఎవరు? అఖిల్. మా రవిలోనే అఖిల్ని చూసుకో. అఖిల్ని చూసుకొని ఒకసారి మా అఖిల్ కి ప్రపోజ్ చేయి. ఓకే, రెడీ అయితే నేను అఖిల్. నా కొడుకు. నువ్వు అట్లనద్దు, నా కొడుకు అనాలి. హే అఖిల్, I've lost my surname, can I use yours? I've lost my surname, can I use yours? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా. బట్ ఐ లవ్ యూ. Thank you. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడని వెయిట్ చేస్తున్న యాంగ్జైటీలో కస్టమర్ కేర్ కాల్ చేస్తే చాలా కోపం వస్తుంది. ఇలా కూడా అవుద్దా? రాగా బాయ్ ఫ్రెండ్ కోసం ఎగ్జైట్ గా వెయిట్ చేస్తుంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఏం చేయాలి వాడుతూ అంటే ఆప్షన్స్ ఉంటే చేద్దామనే. లెట్స్ గో టు ద సెకండ్ టాపిక్. లావుగా ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి?
ఒక 100 పెళ్లి చూపులకు వెళ్ళినా గానీ వాళ్ళకి పెళ్లి అవ్వదు, ఎందుకంటే లావు ఉంటారు కదా, ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోరు వాళ్ళు. కానీ వాళ్ళ మనసు నాకు తెలుసు, శ్రీముఖి మనసు. నెక్స్ట్ ప్యాంట్ సైజ్ దొరకదు, ప్యాంట్ లోపల సైజ్ కూడా దొరకదు. పటా షోలో ఇట్లాంటి వాళ్ళు కూర్చుంటే కంఫర్టబుల్ లేదన్న. అరే డార్లింగ్ ఒక్కసారి నిల్చో, బాహుబలి వచ్చాడు. నానా నీ గురించే వాళ్ళ టాప్, ఒక్కసారి పైకి రా. మీరిద్దరు దగ్గర ఉండండి, ట్విన్స్ లాగా లేరు. తీన్ మంది డాన్స్ చేస్తాను. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, కబరబెట్టి మమ్ము కబరబెట్టి. కాదు ముందే కాదు ఇట్లా దుంకినో అది లేచింది పట్టుకో. తమ్ముడు, మేనేజర్స్ చూస్తే మనకి బిల్ ఇస్తారు, నువ్వు వెళ్ళిపోతుంది. పరిగెట్ పరిగెట్ పరిగెట్, అస్సలు కనబడదు. నెక్స్ట్ ఎవరన్నా హగ్ చేసుకుందామన్నా, కిస్ చేసుకుందామన్నా సగంలో ఆగిపోతాం. చేతులు జాయిన్ అవుతా, కష్టం జాయిన్ చేయి. కలుపు, చేతులు కలుపు, కలుపురా. కానీ అదే వీడు ఎట్లా కలుపుతాడు చూడ, నువ్వు అడుగు. హానా నేను ఎక్కడో చూసా. లైవ్ బాయ్, నువ్వు ఇట్రా. జోక్ చెప్పడం ఎప్పుడన్నా నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాను. ఇప్పుడు మా కోసం జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. ఒకడు ఉంటాడా? నువ్వు నేనుంటా. రాజు ఉన్నాడు. నేను పరుగు పందాలు పార్టిసిపేట్ చేద్దామని పోతా. ఏం పందాలు? పరుగు పందాలు. పరుగు రన్నింగ్ రేస్. పరుగు పందాలనా? రన్నింగ్ రేస్ కాదు. ఓ పరుగు పందాలా? ఆటోని పిలుస్తా, ఆటో అంట. ఇంకోసారి పిలుస్తా. పరుగు పందెంలో ఆటో ఎందుకు వచ్చింది? పరుగు పందాల్లో పోవాలిగా, ఆటోకి పోవాలి. పరుగు పందాలు పోయి కప్పు కొడతాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేసి, హలో నాన్న, చెప్పురా నాన్న, నేను పరుగు పందాలు కప్పు కొట్టేశానన్నా. వా ఎంత మంచి పని చేసిన, బస్సులో నా పేరు నిలబెట్టినారో నువ్వు అంటాడు. ఇప్పుడు ఏడున్నా నాన్న? కొట్టేశానన్నా, జైల్లో ఉన్నా. అదేంద్రా కొట్టేశా అని చెప్పా కానీ గెలిచినని చెప్పలే నాన్న. మొన్న బస్ స్టాప్ పోయినా, పోయి బస్ స్టాప్ లో నించిన పోరు ఉంది, ఆడ నించుంది. శ్రీముఖి ఉంది. శ్రీముఖి కాదన్న, మంచి అందమైన పోరండి. ఏమో యాదమ్మ ఏడ నించినో ఏమన్నా. యాదమ్మ పోరేంద్రా? యాదమ్మ పోరు కాదానా? ఓకే, చిన్నప్పుడు యాదమ్మ కాదు, పెద్ద అయినా యాదమ్మ. ఏమో యాదమ్మ గిడ నించిన ఏంది సంగతి అన్న? ఏం లేదురా బాయ్, బస్సు గురించి నించిన గిడ అంటే. యాదమ్మ పోరి అన్నావు కదా, యాదమ్మ గొంతు అనా యాదమ్మ ముసలి. మళ్ళీ మంచి పోరన్నావు కదా, అందమైన పోరన్నావు కదా. పెళ్లి కాలేనా ఇంకా? పెళ్లి కాలేనా ఇంకా? ఏం వెంకటలక్ష్మి గిడ నుంచి నువ్వు అన్న? వెంకటలక్ష్మి ఎవర్రా ఇప్పుడు? యాదమ్మ అర్థమైతే లేదన్న. అరే నీ ఇష్టం ఆరా పేర్లు మారుస్తున్నావు, యాదమ్మనే. ఏం యాదమ్మ గిడ నుంచి నువ్వు అంటే, ఏ పోరా పాడుకో, ఏ పోరా పాడుకో అన్నది. అవు యాదమ్మ ఈ మధ్య ఏం మసగా అనిపిస్తున్నావు, ఏం వాడుతున్నావు ఏంది ఇస్తాను? నేనేం వాడా, నేచురల్ బ్యూటీ నాది. మీ అమ్మ ఏదో ఒకటి వాడే చూడే చచ్చిపోతున్నామా అన్న. ఏ మా డాడీ చెప్తా పాడుకో, అట్లా ఇట్లా మాట్లాడకున్నావా? ఇంకోటి చెప్పడం మనిషి ఏంటి? ఐ లవ్ యూ. ఏదో పాడుకో, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఏ దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ అన్న. వాట్సాప్ చేయక, వాట్సాప్ చేయక. సరే మంచి పని చేసినావు కానీ ఇంకోటి చెప్తా, పటానికి పూలు వేసిపో. ఇంకోటి వస్తుంది లాస్ట్ ఒకటే ఒకటి. పేలుతుందా? నవ్వు వస్తుందా? రాదు రాదు. మరి ఎందుకురా? చెప్పి చూస్తాను. చెప్పి నవ్వు వస్తారా? అదా నాకు వస్తుంది, నాకు వస్తుంది.
పంచ్ పటాకాలో ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది అని చెప్పాం. బాయ్స్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది, గర్ల్స్ స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంది. అయితే మనం చాలా సింప్లిఫై చేసి ఈరోజు పనిష్మెంట్ ఏం చేద్దాం? వీళ్ళని గర్ల్స్ అనుకుందాం, వీళ్ళని బాయ్స్ అనుకుందాం. సింపుల్. అమ్మాయిలు అద్భుతంగా చేసే ర్యాంప్ వాక్ ని అబ్బాయిలు చేయబోతున్నారు. సో ముందుగా అబ్బాయిలు ఏం చేస్తున్నారో నేను చూపిస్తాను. ఓకే, సో మ్యూజిక్ ప్లీజ్. వయ్యారి భామా నీ హంసనడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తడతడ. ఎవరు ఫస్ట్ చేస్తారంటే ఊరించకే మళ్ళీ మళ్ళీ, వయ్యారి భామా నీ హంసనడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తడతడ. అరే ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే. నిలువబే బాలు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన, నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి, నాటెందుకు కూతున్నది రాసానికి తస్సాదియా. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. నా మాటే వింటారా, నేను అడిగిస్తారా, నా మాటే వింటారా. ఆవలు పావలు సయ్యా నడక చూస్తే వయ్యారం, పులుకు చూస్తే సింగారం, కొడుకు చేతు పల్లారం, కుమారం. పావలు సయ్యా పావలు సయ్యా రింబోల 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 రింబోల. నిలువబే బాలు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జాన. మరి అమ్మాయిలు ఏం చేస్తారు అనేది చూపించబోతున్నారు. దిర్రావి బాయ్. లేవనంటది దస్సు గ్యారబార దాకమంటది ఆ కూర బోగుండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది పొద్దుగాల లేవనంటది దస్సు గ్యారబార దాకమంటది ఆ కూర బోగుండనంటది
అత్తెడతానంటే పడదంట కొడతానంటే పోతదంట నేనెట్ట ఎగేదిరో ఎందిర ఓరి బమ్మరిది ఇక్కడదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క పొద్దుగాలలేమనంటది సుకారమాన దాకా వద్దది ఆ కూర పువ్వకుండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది అత్తెడతానంటే పడదంట కొడతానంటే పోతదంట నేనెట్ట ఎగేదిరో ఏందిర ఒరి మమ్మరిది దిక్కలదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తై దక్క దక్క ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ఒక్క ఛాన్స్. జోడిగా రాబోతున్నారు మనీంద్ర అండ్ శ్రీకాంత్. ఒక విలేజ్ లో చదువుకున్న స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో జరిగే కామెడీ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం ఈరోజు. అవసరం అండి. నమస్తమ్మా. దేనికి వచ్చా? దేనికి పిలిచారండి? ఇంటర్వ్యూకి. దానికి వచ్చాం. రెజ్యూమ్ తెచ్చమ్మా. ఏంటిది చెత్తకపోతే పేపర్ పెట్టరా బాబు? అన్ని ఇంటర్వ్యూ ఏదో ఎత్తాం మనం. అందుకే జాబ్ ఎక్కడ పోయింది. బేగం కంప్యూటర్సా? కాలేజ్ సీనియర్ అండి, 5 సంవత్సరాలు. నీ కంప్యూటర్ లో సింపుల్ గా 2 క్వశ్చన్లు వేస్తారమ్మా. సింపుల్ గా బాబు, కష్టం కాకుండా ఏదని చెప్పేస్తాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. అడగండి బాబు, అడగండి. వాట్ ఈస్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ సి ఈజ్ నథింగ్ బట్ చూడండి. సి ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? సి ప్లస్ ప్లస్ అంటే అండి బాగా జూమ్ చేసి చూడండి. జావా అంటే ఏంటి? జావా కదండి. రాగి జావా. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ కూడా నాకు తెలిసింది. కాంపిటీషన్ పేపర్ లీక్ అయిపోయింది. ఈ మాత్రం పేపర్ లీక్ అవ్వాలండి. తర్వాత క్వశ్చన్ జావా ప్లస్ ప్లస్. జావా ప్లస్ ప్లస్ అంటే అండి పొద్దున మిగిలిపోయిన జామ రాత్రి రాగేదండి. సర్లే కానీ ఉంచుకో. ఇది నీ చేస్తున్నారా? పెట్టుకో. నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా కలుసుకున్నప్పుడు వాళ్ళ మధ్య కామెడీ ఏ విధంగా కూడా సార్ చేసి చూపిస్తా ఉన్నా. ఏంట్రా మంచి చూపేమన్నా, కళ్ళకి రంగు వచ్చింది, మాటకి మెరుపు వచ్చింది, బీపీకి బలుపు వచ్చింది ఏంటి? మ్యారేజ్ ఎట్టేందమ్మా? లైఫ్ లో గుర్తుపెట్టుకో, వైఫ్ వైఫై 2 ఒకటే. సెక్యూర్ గా లేకపోయా అనుకో ఏ ఏదన్నా వాడేసుకుంటారా? అర్థమైందిరా? చెప్పరా. బుల్లెట్ గన్ లో ఉండాలి, అమ్మాయి ఇంట్లో ఉండాలి. ఈ 2 బయటకు వచ్చినాయి అనుకోరా, ఎవరో ఒకరు చూసి నాశనం అవుతుంది అమ్మ. ఈ రోజు లవర్స్ డే రా, చుట్టూ చూస్తే నోరు ఊరిపోతుంది. మనకేమో ఒక శాఖలు ఎట్టు లేదు, ఏం చేయాలో అర్థం అవుతుంది. అరే మా అమ్మ ఏస్తే రోజు ఏస్లేని బాధపడతావరా? ఇదే అంతే. ఒక ఛాన్స్ లో ఈరోజు పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు అనురాగ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఒక రోజులో ఒక చిన్న పిల్లాడు పెద్దవాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయి. ఫస్ట్ పొద్దున్న లేస్తాడు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. నాన్న ఇంకా తెల్ల జుట్టులేంటి? ఏం లేదురా, నువ్వు చేసే ప్రతి తప్పుకి నా జుట్టులా తెల్లగా అయిపోతుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసావో నాకు తెలుసు. ఎలా రా? తాతయ్య జుట్లన్నీ తెల్లగా ఉన్నాయి కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మమ్మీ గాంధీ గారు జుట్లు ఎందుకు లేవు? ఆయన జీవితం మొత్తం నిజమే చెప్పాడు నాన్న, అందుకే జుట్లు లేవు. అయితే మీరు నాన్నతో ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు? ఎందుకు నాన్న, మీకు ఇంత పెద్ద పెద్ద జుట్లు ఉన్నాయి కదా.
అని అతను స్కూల్కి వెళ్ళిపోతాడు. సార్ నేను రేపు స్కూల్కి వస్తలే. ఎందుకు నాన్న ఏమైంది? నాకు నడుచుకొని రావాలంటే కాళ్ళు నొస్తున్నాయా? అబ్రహాం లింకన్ నీ ఏజ్ ఉన్నప్పుడు 16 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిండ్రా. అట్లా అంటే అబ్రహాం లింకన్ నీ ఏజ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్. మరి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతాడు, నాన్న ఈ ట్యాప్ నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? నదిలోంచి వస్తుంది నాన్న, ఒకసారి నన్ను నదికి తీసుకెళ్ళు అంటే వాళ్ళ నాన్న నదికి తీసుకెళ్తాడు. అయితే అతన్ని వాళ్ళ నాన్నని నదిలోకి తోసేసి ఫాస్ట్గా ఇంటికి వస్తాడు. వచ్చి అమ్మ ట్యాప్ ఓపెన్ చేయి, నాన్న రోజు వస్తాడు ఇంటికి అంటే. మేరా అడ్డా జరగలేదు, కానీ ఒక్క ఛాన్స్ లో ముగ్గురు వచ్చి పర్ఫామ్ చేయడం, ఒకరు జోడీగా అండ్ సోలోగా పర్ఫామ్ చేయడం మనం చూసాం. మీరు కూడా లేట్ చేయకుండా ఆడిషన్స్ వచ్చేసేయండి. మరి ఈ రోజు మనీంద్ర అండ్ శ్రీకాంత్ మీరు చాలా సూపర్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి మీకు పటాస్ తరపు నుంచి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అలాగే అనురాగ్ నీకు కూడా సూపర్ గా పర్ఫామ్ చేసావు కాబట్టి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ పటాస్. అండ్ అలాగే ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ప్రసన్న. ఎలాంటి సందర్భాల్లో మనకి సెల్ ఫోన్ మీద కోపం వస్తుంది? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు డ్యూయల్ సిమ్ లేకపోతే చిరాకు వస్తుంది. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్. నిన్న కాక మొన్న హైదరాబాద్ సిటీ వచ్చి నిన్న కాక మొన్న పటాస్ ప్రోగ్రామ్ లోకి వచ్చి కామెంట్లు ఎప్పుడు వచ్చావని కాదని సెట్ తీసుకొని పారిపోవాలేదా?